హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ వీడియోలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి. మీరందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే నేర్చుకోవడానికి, ఎదగడానికి, వాళ్ళ ఫ్యూచర్ పట్ల బాధ్యత వహించడానికి ఇంట్రెస్ట్గా లుకింగ్ జోన్లో ఉంటారో మీ అందరి కోసం ఎగ్జైటింగ్ న్యూ సిరీస్ని మేము స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అదే స్టడీ విత్ మీ. ఇందులో కొన్ని బుక్స్ సెలెక్ట్ చేసి ఆ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే గతంలో ఎవరు కూడా ఈ ఐడియాతో షేర్ చేయలేదండి. కొత్తగా ఒక కొత్త ఐడియాతో ఇవాళ మీ ముందుకు ఈ సిరీస్ని మేము తీసుకొచ్చాము. ఇందులో బుక్స్కి సంబంధించి ప్రతి చాప్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్గా డిస్కస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనం ఇండెక్స్ కనుక చూసుకుంటే టోటల్గా ఇంట్రడక్షన్తో కలిపి 24 టాపిక్స్ ఉన్నాయి. 24 టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియో లాగా ఇక్కడ మనం క్రియేట్ చేస్తాము. ఇది కంప్లీట్ అయిన తరువాత ఒక లైవ్ వెబినార్ ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు చదువున్నారో అది ఒక బిజినెస్ క్లాస్ రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యాడ్ అయిన వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఏమంటే వాళ్ళు లైవ్గా వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా ఆ క్లాస్లో క్లారిటీ తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏమైనా కన్సల్టేషన్ కావాలన్నా కూడా బై ఫోన్ వాళ్ళతో కాంటాక్ట్ కూడా అవుతాము. వెల్కమ్ వన్స్ అగైన్ అండి. సక్సెస్ఫుల్గా మనం థర్డ్ చాప్టర్లో స్టార్ట్ అయ్యాము. అధ్యాయం 3, మీరెక్కడ ఉంటున్నారు, వేర్ డూ యూ లైవ్. ఈ చాప్టర్లో ఇన్కమ్స్ ఎర్న్ చేసే పీపుల్ గురించి, వాటి మధ్యలో ఉండే డిఫరెన్స్ గురించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మనం ఎక్కడ ఉంటున్నాము, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఈ చాప్టరు. ఈ చాప్టర్లో నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుందండి. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్గా వినడానికి ట్రై చేయండి. ఈ చాప్టర్ చాలా వాల్యుబుల్. ఈ చాప్టర్ మీద డిపెండ్ అయ్యి మనకి నెక్స్ట్ చాప్టర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఒక హ్యూజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని మీలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఈ చాప్టర్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో బిజినెస్ మోడల్ ఏంటి, మనం ఎలా ఆలోచించాలన్న విషయాలు ఇక్కడ చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. స్టార్ట్ చేద్దామండి. అయితే మీరు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ వృత్తి జీవితంలో ముందుకు పోవడానికి నిచ్చెన ఎక్కుతున్నారన్నమాట. బహుశా మీరు నిచ్చెన కింద మెట్టు మీదే ఉండొచ్చు, లేదా మీరు శిఖరాగ్రం చేరుకొని ఉండవచ్చు. నిచ్చెన మీద మీరు ఎక్కడున్నారన్నది ముఖ్యం కాదు. నిజానికి ముఖ్యమైనది ఏమిటంటే నిచ్చెన ఎక్కడం కోసం అంత సమయం, శ్రమ వెచ్చించబోయే ముందు మీరు బహుశా ఆగి అడగాల్సిన ప్రశ్న, ఈ నిచ్చెన అసలు ఎక్కడ వేసి ఉంది. ఈ పేరాలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, మనము ప్రొఫెషన్ ఎంచుకొని ట్రావెల్ అవుతూ ఉంటాము. మన లైఫ్లో ట్రావెల్ అయ్యే విషయంలో ఎండ్ ఎక్కడుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను చాలా మందిని అడిగాను, మీరు ఏం చదువుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఒక క్వాలిఫికేషన్ చెప్తారు, బీకామ్, డిగ్రీ అని. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఏముంది, స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత లైక్ గుడ్ జాబ్. ఓకే ఫైన్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అన్నా కూడా చాలా మందిలో మై డ్రీమ్ ఈజ్ జాబ్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే ఫైన్. ఎందుకు ఆ జాబ్ సెలెక్ట్ చేసుకున్నారు అని నేను చాలా మందిని క్వశ్చన్ చేశాను. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, లైఫ్ చాలా బాగుంటుంది అని అన్నారు. యా, గుడ్, బాగుంటుంది. వాళ్ళు ఊహించిన బాగోవడం ఏంటనేది నాకు అప్పుడు క్లారిటీ రాలేదు. అంటే బాగోవడం అంటే ఏంటి అని కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. అలా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, 9 to 5 జాబ్స్, మంచి శాలరీ, లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అని అన్నారు. ఓకే ఫైన్. మరి మీరు చేస్తున్న జాబు ఎవరినైనా మీరు రిటైర్మెంట్ అవుతున్న పర్సన్ని ఎలా ఉంది అని అడిగారా అని నేను క్వశ్చన్ చేశాను అనమాట. అప్పుడు వాళ్ళు అడగలేదు అని అన్నారు. అంటే నేను విన్న వాటిలో ఏంటంటే అండి, ఏ ఎంప్లాయీ కూడా తను రిటైర్మెంట్ హ్యాపీగా చేసుకునే పొజిషన్లో ఇప్పుడు లేరు. మనకి లాస్ట్ చాప్టర్లో కూడా ఒక స్టోరీ చెప్పారు, వెనక భాగమే కనిపిస్తుంది అని. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, అసలు ఆ నిచ్చెన ఎక్కడికి ఉంది. ఇప్పుడు మీరు వెళ్తున్న వేలో లాస్ట్ అంటే రిటైర్ అయ్యే టయానికి మీరు ఎలా ఉంటారు. రిటైర్ అనే కాదు నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ హోటల్లో తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక పంచ షాప్ కానీ, లేదంటే ఒక ఫ్యాన్సీ షాప్ కానీ, ఏదైనా తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పేరాలో అంత డెప్త్ ఉందన్నమాట. అసలు ఈ నిచ్చెన అసలు ఎక్కడ వేసి ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. స్టీఫెన్ ఆర్ కవి అన్నట్లు, నిచ్చెన సరైన గోడకు ఆంచి ఉండకపోయిన పక్షంలో మీరు
నిచ్చెనను ఎంత వేగంగా ఎక్కినా ఎంత పైకి చేరుకున్నా ప్రయోజనం సున్నా. ఇప్పుడు చెప్పిందేనండి. మనకి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టు కాదండి. ఈ ఫినాన్షియల్ సెక్యూరిటీ, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే లైఫ్ సెటిల్ అయినట్టు. మన నిచ్చెనని ఎటువంటి గోడకి వాల్చామన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం నిచ్చెన ఎక్కకుండా మిమ్మల్ని ఒక్క క్షణం ఆపి మీ నిచ్చెన ఎక్కడ వేసి ఉందో గమనించమని, ఒకవేళ నిచ్చెన ఉన్న స్థానం మీకు నచ్చకపోతే దానిని ఎక్కడికి మారుస్తే బాగుంటుందో చూడమని. ఇక్కడ అదే చెప్తున్నామండి. స్టార్టింగ్ లో కూడా మనం చెప్పుకున్నాం కదా, ఈ భూమి మీద మనీ ఏం చేసే వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంటనేది మనం తెలుసుకోగలిగితే మన నిచ్చెన ఎక్కడ వేసుకుంటే బాగుంటుందనే దాని గురించి ఒక క్షణం ఆపి గమనించమని ఇక్కడ చెప్తున్నారనమాట. మీరు తెచ్చుకుంటున్న డబ్బుని ఎలా సంపాదిస్తున్నారు, తామెంత సంపాదిస్తున్నారో, తమ నికర విలువ ఎంతో లేదా ఆ రెండిటి కలయికతో తమ ఆర్థిక స్థితిగతులను నిర్వచిస్తుందని ఎంతో మంది అనుకుంటారు. మీకు మంత్లీ వచ్చే ఇన్కమ్ లేకపోతే మీకున్న ప్రాపర్టీ, ఈ రెండిటి కలయికతో లైఫ్ సెటిల్డా కాదా అనేది డిసైడ్ అవుతుందని చాలా మంది అనుకుంటారు అన్నట్లే ఇక్కడ చెప్తున్నారు. దీని ప్రభావం కొంత ఉందన్న దానిలో సందేహం లేదు. ఫోర్బ్స్ మ్యాగజైన్ సంవత్సరానికి $1 మిలియన్ కన్నా అధికంగా, అంటే నెలకి సుమారుగా $83,333 లేదా వారానికి $20,000 లోపు సంపాదన కల వ్యక్తిని ధనికుడి గాను, సంవత్సరానికి $25,000 కన్నా తక్కువ సంపాదన కల వ్యక్తిని పేదవాడు గాను నిర్వచించింది. ఇది అమెరికా లెక్కలో ఇక్కడ చెప్పారండి. బట్ ఇవాళ ఉన్న మన నీడ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో కూడా ఎలా ఉందంటే, మోస్ట్లీ ఒక 30-35,000 లేకుండా ఎవరు లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. మన ఇండియాకు కూడా వర్తిస్తుందండి ఈ లెక్క. కానీ మీరు సంపాదించే డబ్బు రాశిలో కాక వాసిలో ముఖ్యమైనది. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎంత డబ్బు సంపాదించాలన్నది ముఖ్యం కాదు, దాన్ని ఎలా సంపాదించారు. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్ట్ గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అవుతుందండి. మనము ఎంత సంపాదించామనేది కాదు, ఎలా సంపాదిస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ప్రధానం. క్యాష్ ఫ్లో, నగదు కదలిక. మీరు ఇక్కడ స్క్రీన్ లో చూస్తున్నారు కదండి, దాన్ని క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అని అంటారు. ఇక్కడ నుంచి ఈ పదం మీకు ఎక్కువ సార్లు వినబడుతుంది. క్యాష్ ఫ్లో అంటే మనీ ఎర్నింగ్స్ అన్నమాట. నిజానికి 4 స్పష్టమైన ఉత్పత్తి స్థానాలు ఉన్నాయి. ప్రతిదీ మిగిలిన దానికన్నా విభిన్నమైనది. ప్రతి ఒక్కటి మీరు సంపాదించిన నగదు ఎంతైనప్పటికీ మీ ప్రత్యేకమైన జీవన సరళిని నిర్వచించి నిర్ణయిస్తుంది. ఇక్కడ ఈ 4 క్వాడ్రంట్స్ గురించి చెప్పడం జరుగుతుందండి. ఒకదానికి సంబంధం ఉండదు, బట్ ప్రతిదీ కూడా క్యాష్ ఫ్లో అయ్యే పొజిషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాన్ని ప్రచురించాక ఆదాయానికి సంబంధించిన ఈ 4 విభిన్న ప్రపంచాలను వివరించడం కోసం ఒక పుస్తకం రాశాను. చాలా మంది నేను రాసిన పుస్తకాల్లో ఈ పుస్తకం క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ ఎంతో ముఖ్యమైనదని అంటారు. ఎందుకంటే తమ జీవితాల్లో నిజమైన మార్పులు తేవడానికి సిద్ధమైన జనం తెలుసుకోదగ్గ కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ బుక్ కూడా మీకు రికమెండ్ చేస్తానండి. మీరు ఫస్ట్ ఇది చదివాక మీరు అది చదవండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీ ఎంకరేజ్మెంట్ తో నేను ఈ బుక్ తర్వాత ఆ బుక్ ని కూడా నేను మీకు ఇలాగే చదివి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ నగదు కదలిక వృత్త చతుర్భాగం. నగదు ఆదాయం ఉత్పన్నమయ్యే వివిధ రీతులను చూపిస్తుంది. ఉదాహరణకి, ఒక ఉద్యోగి తన ఉద్యోగం ద్వారా ఎవరి దగ్గర పని చేస్తూనో లేదా ఒక కంపెనీ పని చేస్తూనో డబ్బు సంపాదిస్తాడు. స్వయం ఉపాధిపై ఆధారపడిన వ్యక్తులు తమ కోసం ఒంటరిగా పనిచేస్తూనో లేక చిన్న వ్యాపారం చేసుకుంటూనో డబ్బు సంపాదిస్తారు. ఒక బిజినెస్ ఓనర్, వ్యాపారస్తుడుకు పెద్ద వ్యాపారం ఉంటుంది. 500కి పైగా ఉద్యోగులు అతని కింద పనిచేస్తారు. వ్యాపారం ద్వారా అతనికి ఆదాయం వస్తుంది. ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. మరో మాటలో చెప్పాలంటే డబ్బే మరింత డబ్బును పుష్టిస్తుంది. ఈ పేరాకు సంబంధించండి మనకి నెక్స్ట్ కూడా ఈ విషయమే ఎక్కువ సార్లు డిస్కస్ చేస్తారు, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. సో పై పేరా కింద పేరా కలిపి చెప్తానండి, చూడండి. ఈ అంటే ఎంప్లాయ్ అనగా ఉద్యోగి. ఇక్కడ ఏమంటున్నారండి, ఎవరి దగ్గర పని చేస్తూనో లేదా ఒక కంపెనీ దగ్గర పని చేస్తూనో డబ్బు సంపాదిస్తారు. అంటే ఒకళ్ళ కింద పనిచేసే వ్యక్తి, సింపుల్ గా చెప్పాలంటే. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా
స్మాల్ బిజినెస్ ఓనర్ స్వయం ఉపాధిపై ఆధారపడి వ్యక్తి లేదా చిన్న వ్యాపారి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీ ఏరియాస్ లో మెయిన్ రోడ్ మీద ఉన్న ప్రతి షాప్ కూడా స్మాల్ ఎంప్లాయ్మెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నవేనండి. బడ్డీ కొట్టు దగ్గర నుంచి బంగారం కొట్టు వరకు, డాక్టర్స్ దగ్గర నుంచి పెయింటర్స్, ఇలా అందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ స్మాల్ బిజినెస్ ఓనర్స్ కింద కానీ వస్తారు. బి అంటే బిజినెస్ ఓనర్, వ్యాపారవేత్త. 500కి పైగా ఉద్యోగులు అతని కింద పని చేస్తారు. కామన్ గా లోకల్ వారీగా ఉన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో ఏం చేస్తారు మీరు అంటే మాది బిజినెస్ అండి అంటారు. వాళ్ళది బిజినెస్ కాదండి. మీరు ఇక్కడ చిన్న డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అది లేదా స్మాల్ బిజినెస్ అది. బిజినెస్ అంటే వ్యాపారవేత్తల్ని బిజినెస్ ఓనర్స్ అంటాం అనమాట. 500కి పైగా ఉద్యోగులు అతని కింద పనిచేసే వాళ్ళని బిజినెస్ అంటాం మనం. ఐ అంటే ఇన్వెస్టర్ లేదా పెట్టుబడిదారి. తమ పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అంటే డబ్బే ఇంకా డబ్బును సృష్టిస్తుంది అనమాట. ఈ 4 విషయాలు ఏదైతే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అని మనకి 4 విషయాలు చెప్పడం జరిగిందో ఆ నలుగురిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ESBI అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ప్రతిసారి ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అనరు అన్నమాట. ESBI అనే అంటూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ESBI అనేది బాగా నోట్ చేసుకోండి. ఇది మీకు అప్కమింగ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏ క్వాడ్రంట్ లో ఉన్నారు? మరో మాటలో చెప్పాలంటే మీ జీవనోపాధి కోసం ఏ క్వాడ్రంట్ లో నుంచి మీ ఆదాయంలోని అధిక భాగం మీకు అందుతుంది అంటే ఇక్కడ మనల్ని క్వశ్చన్ చేశారు. మీరు ఏ క్వాడ్రంట్ లో ఉన్నారు అని ఒక క్వశ్చన్ వేయడం అనేది జరిగింది. లేదు మరో మాటలో చెప్పాలంటే మనం బతకడానికి ఏ క్వాడ్రంట్ నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు అనమాట. ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదండి, ఇంకా వివరంగా కూడా చెప్తారు అని. ఇక్కడ ఈ క్వాడ్రంట్ గురించి చెప్తున్నారు. ఈ అంటే ఎంప్లాయ్ అనమాట. మనలో అత్యధిక శాతం జనం పూర్తిగా ఈ క్వాడ్రంట్ లోనే నేర్చుకుంటారు, నివసిస్తారు, ప్రేమిస్తారు, చివరికి జీవితాన్ని చాలిస్తారు. జన్మించి మరణించే దాకా మన విద్యా వ్యవస్థ, సంస్కృతి మనం ఈ క్వాడ్రంట్ ప్రపంచంలో ఎలా నివసించాలో శిక్షణ ఇస్తుంది. ఆల్రెడీ విద్యా వ్యవస్థ గురించి చెప్పారండి. ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ మంది పీపుల్ ఇష్టపడేది ఎంప్లాయ్మెంట్ అని ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. అందులో చూడండి, నేర్చుకుంటారని, నివసిస్తారు, ప్రేమిస్తారు, చివరికి జీవితాన్ని చాలిస్తారు. దీనికి రీజన్ ఏంటంటే జన్మించి మరణించేదాకా మన విద్యా వ్యవస్థ, సంస్కృతి మన ఈ క్వాడ్రేట్ ప్రపంచంలో ఎలా నివసించాలో శిక్షణ ఇస్తుంది. అంటే లైక్ మన పేరెంట్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్ ని క్రియేట్ చేస్తున్నాయని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఓకే, ఈ ప్రపంచం ఒక రకమైన తాత్వికత మీద ఆధారపడి నడుస్తుంది. దానినే నా పేద తండ్రి, అసలు తండ్రి నాకు నేర్పాడు. రైటర్ వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నారండి. బహుశా మీరు కూడా దాన్నే పెరిగి పెద్దవుతున్న దశలో నేర్చుకొని ఉంటారు. స్కూల్కి వెళ్ళు, కష్టపడి చదువు, మంచి మార్కులు తెచ్చుకో, అన్ని లాభాలు నీకిచ్చే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించుకో. ఆథర్ తన పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మనతో షేర్ చేసుకుంటున్నారండి. నాకు ఎలాగా చెప్పారో మీ అందరికి కూడా అలాగే చెప్పుంటారు. అంటే పెద్ద కంపెనీల్లో, మంచి కంపెనీల్లో మంచి ఉద్యోగం సంపాదించు అని చెప్పే ఉంటారు అన్నట్లుగా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ క్వాడ్రేట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ గా చెప్పాలంటే టైం సేల్ చేసి మనీ సంపాదిస్తారండి. టైం అమ్మినంత వరకే వాళ్ళకి మనీ ఉంటుంది. టైం అమ్మడం ఆపేసిన రోజున మనీ ఉండదు. ఇక్కడ రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. రిటైర్మెంట్ కాలేని పరిస్థితుల్లో ఉన్న ఎంప్లాయీస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాం. ఎంప్లాయ్మెంట్ లో ఉన్న విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తూ అలా అవ్వడానికి గల కారణాలు ఏంటి, మనం ఎందుకు దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామన్న విషయాలు ఎక్కువగా ఇక్కడ డిస్కస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ క్వాడ్రంట్, మరింత స్వేచ్ఛ, స్వతంత్రాలు. స్వయం నిర్ణయం కావాలనుకుంటున్న అనేక మంది ఈ క్వాడ్రంట్ నుంచి ఎస్ క్వాడ్రంట్ లోకి వలసపోతూ ఉంటారు. సొంతంగా ఏదైనా చేయాలనుకుంటున్న వారికి, అమెరికా స్వప్నాన్ని సాకారం చేసుకోదలుచుకున్న వారికి ఇదే సరైన చోటు. ఎస్ క్వాడ్రంట్ లో ఉన్నవారందరూ అధికంగా ఆదాయం సంపాదించే క్షేత్రంలోని వారే. వారిలో 13-19 సంవత్సరాల మధ్య వయసులో బేబీ సిట్టర్ గా, స్వేచ్ఛ ఉద్యోగాలు చేసేవారు లేదా ల్యాండ్ స్కేపర్ గా అప్పుడే వృత్తి జీవితాన్ని ప్రారంభించిన వారి దగ్గర నుంచి అత్యధిక రాబడి గల న్యాయవాదులు, ప్రత్యేక సలహాదారులు లేదా బహిరంగ సభల్లో మాట్లాడే వ్యక్తులు ఉంటారు. అలాగే చెప్పుకున్నాం మనం
బడ్డీ కొట్టు దగ్గర నుంచి బంగారం కొట్టు వరకు కూడా, లేదంటే డాక్టర్ దగ్గర నుంచి పెయింటర్, అంటే లాయరు, డాక్టరు, ఇంజనీరు, లేదంటే కిరాణా కొట్టు, బంగారం కొట్టు, ఒక 5-10 మంది ఉండే హోటల్ కావచ్చు. అందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా స్మాల్ బిజినెస్. కానీ మీరు గంటకి $8 తెచ్చుకున్న, సంవత్సరానికి $80,000 తెచ్చుకున్న ఎస్ క్వాడ్రంట్ సాధారణంగా అందమైన భ్రమని మాత్రమే కలిగిస్తూ ఉంటుంది. మీరు మీ బాస్ని తొలగించానని అనుకోవచ్చు, కానీ నిజానికి జరిగింది ఏమిటంటే మీరు మీ యజమానుల్ని మాత్రం మార్చారు. మీరు ఇంకా ఉద్యోగిగానే ఉన్నారు. ఒకే ఒక తేడా ఎక్కడుంటుందంటే మీ సమస్యలకు మీరు మీ బాస్ని నిందించాలనుకున్నప్పుడు ఆ బాస్ మీరే అయ్యుండడం. మీకు లాస్ట్లో వస్తున్న అనౌన్స్మెంట్లో ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పబోతున్నాం కదా, ఆ ప్రోగ్రాంలో వీటి గురించి ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఆ ప్రోగ్రామ్ని మిస్ అవ్వద్దు. ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే, చాలామంది ఒకళ్ళ దగ్గర పనిచేయడం ఇష్టం లేక ఏదో ఒక చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎస్ క్వాడ్రంట్ సాధారణంగా అందమైన భ్రమని మాత్రమే కలిగిస్తూ ఉంటుంది. మన మీద బాస్ ఎవరూ లేరనుకుంటాము, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటండి, ప్రతి కస్టమర్ మనకి బాసే. ఇప్పుడు ప్రతి కస్టమర్ తను మనకు మనీ ఇచ్చేంత వరకు బాసే. మనకు నచ్చిన పని మనం చేస్తున్నాం, ఓకే ఫైన్, బట్ ఇక్కడ మీరే బాస్. సో మిమ్మల్ని మీరు ఏమనుకుంటారు? ఏమనుకోలేరు కదా. మీరు చేసే పనికి మీరే బాస్ కాబట్టి డిఫరెన్స్ ఏమీ పెద్దగా లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎస్ క్వాడ్రంట్లో నివసించడం కొంచెం కష్టమైన పనే. మిమ్మల్ని ఎవరూ మెచ్చుకోరు. పైగా ప్రతి వారు మిమ్మల్నే తప్పుపడతారు. ప్రభుత్వం మిమ్మల్నే పట్టుకుంటుంది. వారంలో ఒక రోజు పూర్తిగా ఆదాయపు పన్ను లెక్క చూడటం, కట్టడంలో గడపాలి మీరు. మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు మీరు జవాబు చెప్పాలి. ఈ వినియోగదారులు మిమ్మల్నే ప్రశ్నిస్తారు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్నే పట్టుకుంటారు. ఎందుకంటే మీరెప్పుడూ సెలవు తీసుకోరు. వారితో గడపడానికి మీకు టైం ఉండదు. మీరు మాత్రం సెలవులు ఎలా తీసుకోగలరు? అలా చేస్తే మీ పనులు పాడవు, నష్టం రాదు. మీకంటూ హాయిగా గడపడానికి వేరే సమయం ఉండదు. ఎందుకంటే మీరలా సెలవు తీసుకుంటే మీ బిజినెస్లో మీకు ఆదాయం దొరకదు. ఇక్కడ మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్న విషయాలు ఇక్కడ చెప్తున్నారు. నిజంగానేనండి. నేను కూడా చాలా మంది దగ్గరుండి చూశాను. అన్నం తినడానికి కూడా కనీసం టైం ఉండదు. ఏదైనా హెల్త్ ఛాలెంజ్ వచ్చినా, ఏదైనా ఫంక్షన్ వచ్చినా కూడా వర్క్ ఆపకుండా వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు ఫ్యామిలీలో భార్య భర్తలు ఉన్నారనుకోండి, భార్య ఉండి భర్త వెళ్ళడం, భర్త ఉండి భార్య వెళ్ళడం, అలా చేంజ్ అవుతూ వెళ్ళడం నేను చాలా మందిని చూశానండి. ఇదే ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ఎస్ అంటే అర్థం స్లేవరీ, అంటే బానిసత్వం. మీరు నిజంగా మీ వ్యాపారానికి సొంతదారు కారు. మీ వ్యాపారం మీపై ఆజమాయిషి చేస్తుంది. అదే మీ యజమాని. ఈ సెంటెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ బిజినెస్ మీ చేతుల్లో ఉండదండి. ఇక్కడ మీ బిజినెస్ చేతుల్లోనే మీరుంటారు అన్నది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ అండి, ఇది మనకు తెలియని ప్రపంచం. ఒక రకంగా చెప్పాలంటే బి క్వాడ్రంట్. ఈ ప్రపంచం గురించి చాలా మందికి తెలియదండి. తెలిసిన కాస్తో కూస్తో జనాల్లో చాలా అపోహలు కూడా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళకి లక్ ఉందని, వాళ్ళు అదృష్టవంతులని, లేదా వాళ్ళకి కాలం కలిసి వచ్చిందని, ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారనేది ఎవరు పట్టించుకోరు. అలా ఉండాలంటే పెట్టి పుట్టాలి, అలా ఇలా అని చాలా మంది డైలాగ్స్ వాడుతూ ఉంటారు. బి క్వాడ్రంట్ లో ఉన్నవారు పెద్ద పెద్ద వ్యాపారాలు స్థాపించి నడిపేవారు. ఎస్ బిజినెస్ కు బి బిజినెస్ కు మధ్యనున్న ఒక తేడా ఏంటంటే, మీరేమో మీ ఎస్ వ్యాపారం కోసం పనిచేస్తే మీ బి వ్యాపారం మీకోసం పనిచేస్తుంది. ఈ డిఫరెన్స్ మనకి బాగా అర్థం అవ్వాలండి. బిఎస్ అని మీకు కంటిన్యూగా వస్తుంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాకపోతే కొంచెం మళ్ళీ మళ్ళీ వినండి. బి అంటే బిజినెస్ ఓనర్స్ అండి. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మనమే మన వ్యాపారం కోసం వర్క్ చేయాలి. అదే బిజినెస్ ఓనర్స్ లో ఏమవుతుందంటే మన కోసం అది వర్క్ చేస్తుంది. నాకు ఎన్నో బి వ్యాపారాలు ఉన్నాయి. యంత్ర నిర్మాణం, వస్తువులు తయారు చేయటం, స్థిరాస్తుల వ్యాపారం, గనుల తవ్వకం, పనులు జరిపే కంపెనీలు తదితర వ్యాపారాలు ఎన్నో చేస్తున్నాను. బి క్వాడ్రంట్లో ఉంటూ పనిచేసేవారు ఆర్థిక మాంద్యం ప్రభావం తమపై పడకుండా చూసుకుంటారు. దీనికి కారణం వారి ఆదాయ మూలాలు, రాబడి సాధనాలు పూర్తిగా వారి ఆధీనంలో ఉంటాయి. పేరాలో ఆధార్ చెప్తాను. తనకేంటంటే రకరకాల కంపెనీస్ ఉన్నాయి అన్నట్లు చెప్తున్నారు. సెకండ్ పేరా చూసుకుంటే ఆర్థిక మాంద్యం ప్రభావం తమపై పడకుండా చూసుకుంటారు.
అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మీకు నెక్స్ట్ చాప్టర్స్ లో కూడా అసెట్స్ గురించి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్కమ్ సోర్స్ మీద ఉండరన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ 12, 13 రకాల ఎర్నింగ్స్ తో ఉంటారు. సపోజ్ ఒక 6 డౌన్ అయినా కూడా 6 ఇన్కమ్స్ అనేవి వాళ్ళని స్టెబిలిటీగా ఉంచేటట్టు చేస్తుంది అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు. దీనికి కారణం వారి ఆదాయ మూలాలు, రాబడి సాధనాలు పూర్తిగా వారి ఆధీనంలో ఉంటాయి. ఫస్ట్ లో కూడా చెప్పాను కదా, బి క్వాడ్రంట్ వాళ్ళు అదృష్టవంతులు, పెట్టి పుట్టాలి, ఇలా ఏం లేదు. సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆదాయ మూలాలు, రాబడి అంతా కూడా వాళ్ళ అధీనంలో ఉంచుకుంటారు. అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎర్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఈ సీక్రెట్ తెలియక చాలా మంది మనం మిడిల్ క్లాస్ పీపుల్ లాగా, పూర్ పీపుల్ లాగా ఉండిపోతున్నాము. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైతే ఈ బుక్ అంతా కూడా మీకోసమేనండి. ఈ ఎన్లైట్ ఎడ్యుకేషన్ కూడా మీకోసమే. మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మనం ఒక బ్రైట్ ఫ్యూచర్ కి ప్లానింగ్ చేసుకుందాము. అసెట్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా డెవలప్ అవ్వాలి, లైఫ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎలా మనం అచీవ్ చేయాలి, ఇలా అన్ని కూడా లైవ్ ఎగ్జాంపుల్ తో మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. మా కమ్యూనిటీలో యాడ్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న మా కమ్యూనిటీ లింక్ ని క్లిక్ చేసి మాతో అసోసియేట్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్ గా మా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఐ క్వాడ్రెంట్ రాకెట్ సైన్స్ కాదు. నేను ఐ క్వాడ్రెంట్ లో ఉండడం కోసం నా రిచ్ డాడ్ నన్ను మోనోపోలీ గేమ్ ఆడమన్నారు. అది ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. 4 ఆకుపచ్చ రంగు ఇల్లు, ఒక ఎరుపు రంగు హోటల్. 4 ఆకుపచ్చ రంగు ఇల్లు, ఒక ఎరుపు రంగు హోటల్. 30th పేజీ అండి. ఓకే. ఉద్యోగాలు మారడం క్వాడ్రెంట్లు మార్చుకోవడం లాంటిది కాదు. ఈ వేర్వేరు క్వాడ్రెంట్లు అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యమో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఎవరో ఒక వ్యక్తి తన ఉద్యోగం గురించి ఫిర్యాదులు చెప్పాక తర్వాత ఆ ఉద్యోగం మారాలన్న నిర్ణయం తీసుకొని మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అవే పాత ఫిర్యాదులు మీతో చెప్పుకోవడం ఇంతవరకు ఎన్నిసార్లు జరిగి ఉంటుంది? ఈ హెడ్లైన్ చూసుకున్నారంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ సరిపోవట్లేదు లేదా పని నచ్చలేదు. సో మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఉద్యోగానికే ట్రై చేస్తారు. సో ఉద్యోగం మారడం వల్ల క్వాడ్రేట్ మారినట్టు కాదన్నమాట. అది ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. అని బేస్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఈ పేరాలో ఎలాంటి రీజన్స్ చెప్తారనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. చాలా కాలంగా నేను కష్టపడి పనిచేస్తున్నాను, కానీ నా పనిలో ముందుకు పోలేకపోతున్నాను, ప్రగతి సాధించలేకపోతున్నాను. ఒకవేళ ఈ వీడియో ఒక ఎంప్లాయ్ చూస్తున్నారు అనుకోండి, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీలో కూడా ఇలాంటి ఆలోచనలు వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నా ఆదాయం పెరిగినప్పుడల్లా ఖర్చులు పెరగటం మూలాన, ట్యాక్సుల మూలాన అది హరించుకుపోతుంది. నేను ఒక పని అంటే ఇక్కడ బ్రాకెట్లో ఖాళీ జాగాన్ని నింపండి అన్నారు, చేస్తే బాగుండేది. కానీ నా జీవిత ప్రస్థానంలోని ఈ దశలో నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళి మరో కొత్త వృత్తి విద్య నేర్చుకోలేను. ఇదో పనికిమాలిన ఉద్యోగం. నా యజమాని ఓ నీచుడు. జీవితం మీదే విరక్తి కలుగుతోంది. ఇలాంటివే మరికొన్ని. ఇక్కడ చెప్పిన 4 సెంటెన్స్ కూడా అండి ఎంప్లాయ్మెంట్లో ఉన్న వ్యక్తులు ఫేస్ చేసే విషయాల గురించి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఫస్ట్ సెంటెన్స్ లో నేను ఎంత వర్క్ చేస్తున్నా కూడా నేను అనుకున్న లైఫ్ నాకు రావట్లేదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే పెరుగుతున్న ఖర్చులకి వచ్చే ఇన్కమ్ కి సరిపోవట్లేదు అనేది సెకండ్ లైన్ లో చెప్పారు. థర్డ్ లైన్ తీసుకుంటే ఇది కాకుండా ఇంకోటి చేసుంటే బాగుండేది, బట్ వెళ్ళి నేను ఇంకొక డిగ్రీ నేర్చుకోవాలంటే లేదా ఇంకొక కోర్స్ చేయాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు. లాస్ట్ది చేస్తున్న పనిని, జాబ్ ఇచ్చిన వ్యక్తిని, మన జీవితం మీద మనకి ఉన్న ఫీలింగ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నారనమాట. వీళ్ళే కాక వీరిలాంటి డజన్ల మంది అనే మాటలు ఉచ్చులో ఇరుక్కున్న ఒక వ్యక్తిని సూచిస్తున్నాయి. అతను ఇరుక్కున్నది కేవలం ఒక ప్రత్యేకమైన ఉద్యోగంలో కాదు, అతను చిక్కుకున్నది ఒక పూర్తి క్వాడ్రెంట్లో. సమస్య ఏమిటంటే అనేక సమయాల్లో జనానికి తమ జీవితాల్ని నిజంగా మార్చుకునే అవకాశం దొరికినప్పుడు వారు కేవలం తమ ఉద్యోగాలు మాత్రమే మారుస్తుంటారు. వారు నిజంగా మార్చుకోవాల్సింది క్వాడ్రెంట్లను. మనం ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం మనకు దొరికినప్పుడు మళ్ళీ జాబే చేయాలనుకుంటారు తప్పితే ఈ పద్ధతి కాదు, వేరే పద్ధతి ఏమన్నా ట్రై చేయాలన్న ఆలోచన ఎవరు ఆలోచించరు అని ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ ఒకటి హైలైట్ చేశారండి, చూడండి. అటువంటి ప్రత్యేక ఉద్యోగ వ్యవస్థలను పగలగొట్టి మీకోసం సొంత ఆదాయపు ప్రవాహం ఏర్పరచుకుంటే అది మిమ్మల్ని ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదురించే స్థానంలో నిలబెడుతుంది. దానికి కారణం మీ వార్షిక ఆదాయం నిర్ణయించడానికి మీరు ఒక బాస్ మీద కానీ లేదా ఒక ఆర్థిక వ్యవస్థ మీద కానీ ఆధారపడి లేరు. ఇప్పుడు మీరే దానిని నిర్ణయిస్తారు. ఎడమ వైపున ఈఎస్ క్వాడ్రంట్లో అధిక శాతం జనం ఉంటారు.
మనం అక్కడే పెరిగి పెద్ద అవుతాం, అక్కడే ఉండటానికి శిక్షణ పొందుతాం, మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది అని మనకి అందరూ చెబుతారు. కానీ బి క్వాడ్రంట్కి మీ మంచి మార్కులతో పని లేదు. మీ బ్యాంకర్ మీ రిపోర్ట్ కార్డు చూపించమని అడగడు. అతను మీ ఆర్థిక నివేదిక, డబ్బు లావాదేవీల వివరాలు చూడాలనుకుంటాడు. ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ క్వాడ్రంట్లో ఎక్కువ మంది ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మన సొసైటీ అలాగే ఉంటుంది. మనం అక్కడే పుడతాము, అక్కడే పెరుగుతాము. మనకు నేర్పేది కూడా ఒక్కటే, మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఈ క్వాడ్రంట్ మీ మార్కులతో పని లేదు. బి క్వాడ్రంట్లో ఉండడానికి మీ చదువులు, మీ మార్కులు, మీ పొజిషన్ ఏమీ అక్కర్లేదండి. అటువంటి ప్రత్యేక ఉద్యోగ వ్యవస్థలను పగులగొట్టి మీకోసం సొంత ఆదాయపు ప్రవాహం ఏర్పరచుకుంటే అది మిమ్మల్ని ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదిరించే స్థానంలో నిలబెడుతుంది. దానికి కారణం మీ వార్షిక ఆదాయం నిర్ణయించడానికి మీరు ఒక బాస్ మీద కానీ లేదా ఒక ఆర్థిక వ్యవస్థ మీద కానీ ఆధారపడి లేరు. ఇప్పుడు మీరే దాన్ని నిర్మిస్తారు. ఇందాక చెప్పుకున్న సెంటెన్సేనండి, బట్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సెల్ఫ్గా మనం ఒక ఇన్కమ్ని జనరేట్ చేయాలి అన్న దాని గురించి నెక్స్ట్ చాప్టర్స్ అన్నీ కూడా మనకి డిస్కషన్ చేస్తారు. కనీసం 80% మంది జనాభా ఈ చిత్రంలోని ఎడమవైపు ఉన్న భాగంలో ఉంటారు. మనకు భద్రత, రక్షణ ఈ క్వాడ్రంట్లో ప్రత్యేకంగా లభిస్తాయని మనకి బోధిస్తారు. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏం చెప్తున్నారంటే 80% ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్కి ఇచ్చే ప్రయారిటీ చాలా ఉంటుంది అన్నట్టు చెప్పారు. అంటే ఎంప్లాయ్మెంట్లోనే మనకి సెక్యూరిటీ ఉంటుందని, ఎంప్లాయ్మెంటే మనకు ప్రొటెక్ట్ చేస్తుందని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు కుడివైపున ఉన్న బిఐ క్వాడ్రంట్లో స్వేచ్ఛ లభిస్తుంది. రైట్ సైడ్లో ఉన్న బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఫ్రీడమ్ ఆలోచిస్తారు. మీరు ఆ వైపు ఉండాలనుకుంటే అది జరిగేటట్టు చూడగలరు. కానీ దానితో పోలిస్తే రక్షణ కొంచెం ఎక్కువగా ఉన్న ఎడమ వైపు కావాలనుకుంటే అప్పుడు బహుశా నేను ఇక్కడ మీతో పంచుకోవాలనుకున్నవి మీకోసం కాదు, సెక్యూరిటీ కావాలని అనుకుంటే ఈయన చెప్తున్న నాలెడ్జ్ అంతా కూడా అది మీకోసం కాదు అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారండి. ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మేము అదే చెప్తున్నాము. ఇప్పుడున్న 21st సెంచరీ బిజినెస్ ఎడ్యుకేషన్ని ఎవరైతే నమ్మి ముందుకు వస్తారో సో వాళ్ళతోనే మేము ట్రావెల్ అవ్వాలని ఈ సిరీస్ స్టార్ట్ చేశాము. అలాగే ఇక్కడ కూడా రైటర్ అదే చెప్తున్నారు. ఆ నిర్ణయం కేవలం మీరే తీసుకోగలరు. కంఫర్ట్, సెక్యూరిటీ కావాలా, ఫ్రీడమ్ కావాలా, లైఫ్ అంతా ఫ్రీడమ్ ఉండేలా కావాలనుకున్న వాళ్ళు ఈ బుక్ కంటిన్యూ చేయండి అని ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. ఆ నిర్ణయం కేవలం మీరే తీసుకోగలరు. ఇక్కడ మళ్ళీ మనల్ని 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. చూడండి, మీరే క్వాడ్రంట్లో ఉంటున్నారు? ఈయన ఎస్ఆ, బియా, ఐయా? మీరు ఏ క్వాడ్రంట్లో ఉంటున్నారు? మీరు ఏ క్వాడ్రంట్లో ఉండాలని కోరుకుంటున్నారు? సరే, ఇప్పటి వరకు మనం బిలోనో ఎస్లోనో ఉన్నాం. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి? ఎక్కడుంటే మీరు హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నారు? ఇక్కడ మనల్ని ఈ క్వశ్చన్స్ అడిగారు అనమాట. చదవడం లాగా కాకుండా ఒక బిజినెస్ క్లాస్ రూపంలో ఈ బుక్ సమరీని మనం వినగలిగితే ఎలా ఉంటుందంటారు? సో దానికోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ వెబినార్ 26th January 2025 ఈవినింగ్ 7 PM. ఈ బుక్ ఏదైతే ఉందో దానికి సీక్వెన్స్గా మనం ఏమేం టాపిక్స్ అర్థం చేసుకోవాలి అన్న విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో లింక్ కోసం ఈ కింద నెంబర్కి లైవ్ అని మీరు మెసేజ్ చేయండి. సో డోంట్ మిస్ ఇట్.